నమస్కారం, బిగ్ న్యూస్ టీవీకి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. వెలిగొండ నిర్వాసితులకు అండగా ప్రజాప్రభుత్వం. శనివారం ఒక్కరోజే 300 కోట్ల R&R నిధులు విడుదల. ఆంధ్రప్రదేశ్లో డిజిటల్ హెల్త్ విప్లవం. గిద్దలూరులో సంజీవిని పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు. భాగ్యనగరంలో ఏరోస్పేస్ విప్లవం. సెకండ్ జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ను ఆవిష్కరించిన బ్లూజే ఏరోస్పేస్. రాత్రికి రాత్రే రంగులు మార్పు. రేవంత్ రెడ్డి మార్కు పాలనపై నెట్టింటి ట్రోల్స్. ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ పశ్చిమ ప్రకాశం జిల్లాతో పాటు 4 జిల్లాల తలరాతన మార్చబోయే ప్రతిష్టాత్మక వెలిగొండ ప్రాజెక్టు పరిధిలో ఒక అపూర్వమైన అత్యంత భావోద్వేగభరితమైన ఘటన ఆవిష్కృతమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులు రైతులతో జరిపిన ముఖాముఖి సమావేశం రాజకీయంగా తీవ్ర సంచలనంగా మారింది. ఎలాంటి బారికేడ్లు లేకుండా కట్టుదిట్టమైన భద్రతా దూరాన్ని పక్కన పెట్టి స్వయంగా రైతుల మధ్యనే కూర్చుని వారి బాధలను చంద్రబాబు ఆలకించారు. గత పాలకులు పునరావాస హక్కులను అడిగితే అరెస్టులు చేసి వేధించారంటూ నిర్వాసితులు కన్నీటి పర్యంతం అవగా చంద్రబాబు ఇచ్చిన ఒకే ఒక్క భరోసా అక్కడి వాతావరణాన్ని మార్చేసింది. ప్రకాశం జిల్లా మార్కాపురం వేదికగా జరిగిన ఈ ముఖాముఖిలో వెలిగొండ ప్రాజెక్టు కోసం తమ భూములను ఇళ్లను త్యాగం చేసిన సుంకేసుల మరియు ఇతర ముంపు గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుంకేసులకు చెందిన దూదేకుల ఖాసిం వలి అనే నిర్వాసితులు చంద్రబాబు ముందే కన్నీళ్లు పెట్టుకున్నారు. గత పాలకులు తమకు రావాల్సిన పునరావాసోత్సవం ఇవ్వమంటే జైళ్లకు పంపి బంధించారని, కానీ ఇప్పుడు చంద్రబాబు స్వయంగా 300 కోట్ల నిధులు పట్టుకుని మా ఊరికే రావడం దేవుళ్లాంటి నిర్ణయం అంటూ ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. హనుమా ప్రసాద్ అనే మరో నిర్వాసితుడు మాట్లాడుతూ ఈ డబ్బు అందడంతో తమ పిల్లల చదువులకు భవిష్యత్తుకు భరోసా కలిగిందని ఆనందం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు పనులను 30 ఏళ్ల కల సాకారమయ్యేలా చకచకా పరుగులు పెట్టిస్తున్నందుకు రైతులు చంద్రబాబుకు పాదాభివందనం చేసేందుకు ప్రయత్నించగా ఆయన వారిని నివారించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు స్పందిస్తూ 7,225 మంది నిర్వాసితులుంటే గత ప్రభుత్వం కేవలం 96 మందికి మాత్రమే నిధులు ఇచ్చిందని, తాము శనివారం ఒక్కరోజే 2,351 మందికి 300 కోట్ల మేర R&R నిధులు క్లియర్ చేశామని వివరించారు. ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా ప్రతి ఒక్కరికి న్యాయం చేసే గ్యారంటీ తనదేనని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన ఉచిత కార్పొరేట్ వైద్య సేవలను ఇంటి ముంగడికి అందించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం మరో భారీ మైలురాయిని అధిగమించింది. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు ఇవాళ సుడిగాలి పర్యటన చేశారు. కిష్టంశెట్టిపల్లి గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని స్వయంగా సందర్శించిన ముఖ్యమంత్రి అక్కడ రాష్ట్ర వ్యాప్త గ్రామీణ ఆరోగ్య సంరక్షణ పథకం సంజీవిని కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. పీహెచ్సీలో అందుతున్న సేవల నాణ్యతను, మందుల లభ్యతను స్వయంగా తనిఖీ చేసిన చంద్రబాబు రోగులు, స్థానిక ప్రజలతో మాట్లాడారు. ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతమైన గిద్దలూరు పరిధిలో వైద్య సదుపాయాలను మరింత ఆధునీకరించే క్రమంలో భాగంగా కిష్టంశెట్టిపల్లి పీహెచ్సీ వేదికగా ఈ కార్యక్రమం రూపుదిద్దుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సదరు ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన అత్యాధునిక ల్యాబ్లు, వార్డులను కలిదిరిగారు. సంజీవిని పథకం ద్వారా ఏపీలోని ప్రతి గ్రామీణ పీహెచ్సీ పరిధిలో రోగులకు ఉచితంగా అధునాతన నిర్ధారణ పరీక్షలు, టెలిమెడిసిన్ కన్సల్టేషన్లు మరియు నిరంతరాయంగా ప్రాణాధార మందులు పంపిణీ చేరనుంది. గ్రామీణ ప్రజలు వైద్యం కోసం పట్టణాలకు పరుగులు తీసి అప్పుల పాలు కాకూడదనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేసినట్లు సీఎం తెలిపారు. కిష్టంశెట్టిపల్లి ప్రజలతో నేరుగా మాట్లాడి అక్కడ అందుతున్న వైద్య సేవలు, స్టాఫ్ పనితీరుపై చంద్రబాబు ఫీడ్బ్యాక్ సేకరించారు. వైద్య రంగంలో డిజిటల్ టెక్నాలజీని అనుసంధానిస్తూ సంజీవని ద్వారా ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ను ట్రాక్ చేయనున్నట్లు అధికారులు ఈ సందర్భంగా వెల్లడించారు. సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. వెల్కమ్ టు కేఎస్పల్లి పిహెచ్సి సార్. శ్రీధర్ రెడ్డి సార్. సార్, ఇది డిజిటల్ నెర్వ్ సెంటర్ అరీనా సార్. ఇక్కడ ఓపీ రిజిస్ట్రేషన్ చేస్తారు సార్. MLHP రోహిణి ఉంటారు. డాక్టర్స్కి అపాయింట్మెంట్స్ ఇస్తారు సార్. స్టాఫ్ నర్స్ ఉంటారు సార్. వైటల్స్ రికార్డ్ చేస్తారు సార్. వైటల్స్ పేషెంట్ డీటెయిల్స్ అన్ని తీసుకున్న తర్వాత డాక్టర్స్ దగ్గర పంపిస్తారు సార్. సార్, ఇది మెడికల్ ఆఫీసర్ రూమ్ సార్. ఇది సార్, ఇక్కడ ఫార్మసిస్ట్ సార్. ల్యాబ్ టెక్నీషియన్ సార్. కేజే గారు ల్యాబ్ టెక్నీషియన్ సార్.
అంతా ప్రాపర్గా చేయగలుగుతున్నామా? సార్ వాట్స్ అంతా మినిమం ఎక్విప్మెంట్ అంతా ఉందా? సార్ సార్ జనరల్ వార్డు ఇక్కడ పేషెంట్స్ ఉంచుతారు సార్. ఎన్ని 6 బెడ్స్ ఉన్నాయి సార్. మేల్స్ ఫీమేల్స్ ఇద్దరు ఉంటారు సార్. దీని బాత్రూమ్స్ అన్ని ఉన్నాయా? రూమ్ ఉన్నాయి సార్. ఇది క్లీనింగ్ అవన్నీ ఎవరు చూస్తున్నారు? శానిటేషన్ వర్కర్ ఈ ఉన్నారు ఏరియా సార్. అంతా కాదు, వర్కర్స్కి ఇచ్చారు. ఇక్కడ లోకల్ వర్కర్స్ కాదు సార్, మా పిఎస్సి స్టాఫే చేస్తున్నారు సార్. ఈ స్టాఫే కంటింజెంట్ వర్కర్ చేస్తారు. డెలివరీ రూమ్ సార్. లాస్ట్ మంత్ 4 డెలివరీస్ అయినాయి సార్. ఈ మంత్ ఒక డెలివరీ అయింది సార్. మన పిఎస్సి కూడా సంవత్సరానికి ఎన్ని అవుతున్నాయి? సంవత్సరానికి 15 to 20 అవుతున్నాయి సార్ లాస్ట్ ఇయర్. ఈ ఏరియాలో ఈ హాస్పిటల్ ఏరియాలో ఎన్ని డెలివరీస్ అవుతున్నాయి? వీళ్ళు బయట పోతున్నారు కదా? అవును సార్. ఎన్ని బయట పోతున్నారు, ఎన్ని మీరు క్యాటరింగ్ చేయగలుగుతున్నారు? మ్యాక్సిమం మన ఏరియా హాస్పిటల్ దగ్గర ఉంది సార్, 5 కిలోమీటర్లు. అందుకని ఏరియా హాస్పిటల్కి వెళ్తున్నాయి సార్. మ్యాక్సిమం 5 కిలోమీటర్స్. 5 ఏది గిద్దలు? గిద్దలు నుంచి ఏరియా హాస్పిటల్ సార్. అడల్ట్స్ అండ్ గర్ల్స్ 5 గర్ల్స్ ఉన్నారు సార్. అనీమియాకి పెట్టున్నారు సార్. బ్లూ కౌన్సిలింగ్ ఉంది. ఇంకోటి అన్కంట్రోల్ షుగర్ ఒక పేషెంట్ సొడ్డా వెంకటరత్నం కూడా ఎండోక్రైనాలజిస్ట్ కన్సల్టేషన్ ఉంది సార్. ఈ పిఎస్సి కూడా ఏ గ్రేడ్ వచ్చింది సార్. లాస్ట్ మంత్ డిస్ట్రిక్ట్లో 2nd ర్యాంక్ ఉంది సార్. స్టేట్లో 23 ర్యాంక్. నమస్కారం అండి. నమస్తే సార్. నమస్కారం. ఈ పిల్లలందరినీ చేస్తారా? సార్ పిల్లలకి అందరికీ కూడా టెస్ట్ ప్రకారం ఎనీమియా ఉంది సార్. వీళ్ళకి మన టాటా సంజీవిని ప్రోగ్రామ్ లో అడాల్సెంట్ కౌన్సిలింగ్ ప్రోగ్రామ్ లో ఈ వీళ్ళకి ఎనీమియా పాయింట్ ఆఫ్ వ్యూ లో వీళ్ళతో డిస్కస్ చేయడానికి కోసం వీళ్ళని సెలెక్ట్ చేశాం సార్. అయితే విత్ యువర్ పర్మిషన్ ఐ విల్ స్టార్ట్ కౌన్సిలింగ్ సార్. చెప్పండి అమ్మా, చెప్పండి. మీరు ప్రొసీజర్ అంతా కరెక్ట్ చేయండి సార్. నా పేరు పద్మలత సార్, మెడిసిన్ ప్రొఫెసర్ అండి. మేడం విజయ్ గీత, న్యూట్రిషనిస్ట్ ఇన్ అవర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలు నుండి మాట్లాడుతున్నాం సార్. పిల్లలు మీ పేరు చెప్తారా? పరిచయం చేసుకుందామా? ఏరోస్పేస్ విమానయాన రంగ భవిష్యత్తును సరికొత్తగా మారుస్తూ భాగ్యనగరం వేదిక మరో అద్భుత ఆవిష్కరణ రూపుదిద్దుకుంది. హైదరాబాద్కు చెందిన ప్రముఖ స్టార్టప్ ఇంక్యుబేటర్ టీ హబ్ మద్దతుతో ఎదిగిన బ్లూజే ఏరో సంస్థ తన 2nd జనరేషన్ ప్రోటోటైప్ ఎయిర్క్రాఫ్ట్ను అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆవిష్కరించింది. ఏరోస్పేస్ రంగంలో సరికొత్త విప్లవంగా భావించి వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ సాంకేతికతతో సాధారణ ఎయిర్పోర్ట్ రన్వే మౌలిక సదుపాయాలు ఏవీ లేకుండానే నిలువుగా పైకి లేవగల, అలాగే ల్యాండింగ్ అవ్వగల విమానాల తయారీలో ఈ సరికొత్త అడుగుపడింది. బ్లూజే ఏరో సంస్థ తక్కువ దూర ప్రయాణాలను అత్యంత సులభతరం చేసేందుకు, అలాగే వేగవంతమైన ప్యాసింజర్ మరియు కార్గో రవాణా సర్వీసుల కోసం హైడ్రోజన్, ఎలక్ట్రిక్ మరియు బ్యాటరీ పవర్డ్ VTOL నెమోన్ విమానాలను అభివృద్ధి చేస్తోంది. దీనివల్ల సాంప్రదాయ రన్వేలతో పని లేకుండా పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల మధ్య విమాన రవాణా వేగవంతం కానుంది. పూర్తిగా హైదరాబాద్లోనే తయారైన ఈ ఏరోస్పేస్ వెంచర్ వెనుక టీ హబ్ యొక్క అద్భుతమైన మద్దతు, మెంటర్షిప్, గ్లోబల్ మార్కెట్ యాక్సెస్ మరియు ఆవిష్కరణలు ఈకోసిస్టమ్ దాగి ఉన్నాయి. ఒక సాధారణ ఐడియాగా ప్రారంభమైన బ్లూజే ఏరో ఈరోజు అంతర్జాతీయ స్థాయి ఏరోస్పేస్ సంస్థగా ఎదగడం పట్ల స్టార్టప్ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. గతంలో 2022లో జరిగిన టీ హబ్ ఫౌండేషన్ డే సందర్భంగా ఈ సంస్థకు మోస్ట్ ప్రామిసింగ్ ఇన్నోవేషన్ అవార్డు కూడా లభించింది. ఆనాడు అందుకున్న గుర్తింపుతో మొదలైన ప్రయాణం నేడు ఏరోస్పేస్ రంగాన్ని రీడిఫైన్ చేసే స్థాయికి చేరింది. ఏరోస్పేస్ రంగంలో సరికొత్త శిఖరాలు అధిరోహిస్తూ విదేశీ టెక్నాలజీకి దీటుగా సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న బ్లూజే ఏరో బృందానికి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో విపక్షాల విమర్శలకు సామాన్యుల మైండ్ వాయిస్ కు అద్దం పెట్టేలా ఒక పాత సామెత ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా విపరీతంగా ట్రెండ్ అవుతోంది. మసిపూసి మారేడుకాయ చేయడం అంటే ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు రంగులు మార్చి నమ్మించడం. తెలంగాణ ప్రజలకు ఈ సామెత తెలియదనుకుంటున్నారేమో గానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పాత రాజకీయ అనుభవాలన్నింటినీ వాడి క్షేత్రస్థాయిలో సరిగ్గా ఇదే చేసి చూపిస్తున్నారంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు విపక్ష శ్రేణులు తీవ్రంగా ధ్వజమెత్తుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రవాణా రంగంలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించినప్పటికీ ఆర్టీసీని లాభాలు తెచ్చేందుకు వినూత్నంగా రంగుల వ్యూహాన్ని ఎంచుకునేందుకు విమర్శలు వస్తున్నాయి. పల్లెటూళ్లకు తిరిగే సాధారణ పల్లె వెలుగు బస్సులకు గ్యారేజీల్లో రాత్రికి రాత్రే కొత్త పెయింట్లు వేసి వాటిని ఎక్స్ప్రెస్ బస్సులుగా రోడ్లపై కదులుతున్నారని, ఆ పేరుతో సామాన్య ప్రయాణికుల నుంచి అదనపు ఛార్జీలు బాదుతున్నారని విజువల్స్తో సహా ట్రోల్ చేస్తున్నారు. కేవలం రవాణా శాఖలోనే కాదు, గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్ నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ఇప్పుడు కాంగ్రెస్ మార్క్ 3 రంగులు వేసి వాటిని ఇందిరమ ఇళ్లుగా ప్రమోట్ చేసుకుంటున్నారని విపక్షాలు మండిపడుతున్నాయి. అలాగే గతంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల భవనాలకు కేవలం రంగులు మార్చేసి తెలంగాణ పబ్లిక్ స్కూల్స్గా బోర్డులు తగిలిస్తున్నారని, మౌలిక సదుపాయాలు పెంచకుండా కేవలం బాహ్య రూపాలను మాత్రమే రేవంత్ రెడ్డి మార్కు పరిపాలన అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. కొత్త ప్రాజెక్టులు కట్టకుండా పాత వాటికి రంగులేసి తామేదో పొడి చేస్తున్నామన్నట్లు బిల్డప్ ఇవ్వడంపై గ్రామీణ ప్రాంతాల ప్రజల్లోనూ అంతర్గత చర్చ మొదలైంది. కలియుగ వైకుంఠం తిరుమలగిరిలో ఆధ్యాత్మిక వైభవంతో పాటు భక్తుల సౌకర్యార్థం ఒక అద్భుతమైన భారీ విరాళం నమోదైంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ అనంత్ అంబానీ శ్రీవారి పట్ల తనకున్న అపారమైన భక్తిని చాటుకున్నారు. ఇవాళ తెల్లవారుజామున తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఆయన అత్యంత పవిత్రమైన సుప్రభాత సేవలో పాల్గొన్నారు. ఈ పర్యటన సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి 27.5 కోట్ల రూపాయల విలువైన 25 అత్యాధునిక ఎలక్ట్రిక్ బస్సులను భారీ విరాళంగా అందజేశారు. తిరుమల కొండపై కాలుష్య నివారణకు పర్యావరణ అనుకూల రవాణాను ప్రోత్సహించడానికి టీటీడీ తీసుకుంటున్న నిర్ణయాలకు మద్దతుగా రిలయన్స్ ఈ భారీ విరాళాన్ని ప్రకటించింది. అనంత్ అంబానీ సమర్పించిన ఈ 25 ఎలక్ట్రిక్ బస్సుల విలువ దాదాపు 27.5 కోట్ల రూపాయలుగా ఉంది. అయితే ఈ విరాళంలో అత్యంత కీలకమైన హైలైట్ ఏంటంటే కేవలం బస్సులనిచ్చి చేతులు దులుపుకోకుండా ఆ బస్సుల నిర్వహణకు అవసరమైన పూర్తి ఛార్జింగ్ స్టేషన్ల ఖర్చులను, వాటి మెయింటెనెన్స్ను మరియు ఆ బస్సులను నడిపే డ్రైవర్ల నెలవారీ జీతాలను సైతం రిలయన్స్ సంస్థే స్వయంగా భరించనుంది. దీనివల్ల టీటీడీ బడ్జెట్పై ఎలాంటి అదనపు భారం పడకుండా భక్తులకు ఉచిత పర్యావరణ అనుకూల ప్రయాణ సౌకర్యాలు లభించనుంది. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు అనంత్ అంబానీకి ఆశీర్వచనం పలక అధికారులు స్వామివారి శేషవస్త్రం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. आराम से ले लीजिए सर। దూరంగా ఉంటుంది चलिए बहुत बहुत धन्यवाद। नमस्कार।